హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ప్రాక్టీస్ చేస్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అనేది ఎంత లెంగ్తీగా ఉందో. సో మనకు రాబోయే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సో ఇతర అన్ని ఎగ్జామ్స్లో కూడా మనకు ఈ విధంగానే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఓకేనా. సో ఈ వీడియోకి కనుక మంచి రెస్పాన్స్ వచ్చినట్టయితే డే బై డే ఇట్లాంటి వీడియోస్ మనం చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఈ వీడియోకి కనీసం 200 లైక్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అందరూ. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరైనది ఏది, ఈ క్రింది వాటిలో సరైనది ఏది అని ఇచ్చాడు. సో అది కనుక మనం చూసినట్టయితే 2023లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్ జాబితాను ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో అట్లాంటా, దుబాయ్, డల్లాస్, లండన్ ఎయిర్పోర్ట్స్ మొదటి 4 స్థానంలో నిలిచాయి అన్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సర్. 2023లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్ జాబితాను ఎవరు విడుదల చేశారు? ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబితాలో మనకు అమెరికాలోని అట్లాంటా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత దుబాయ్ 2వ స్థానంలో, డల్లాస్ 3వ స్థానంలో, లండన్ 4వ స్థానంలో నిలిచాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే ఈ జాబితాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ 10వ స్థానంలో నిలిచింది అన్నాడు. సో మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది ఏ స్థానంలో నిలిచింది? 10వ స్థానంలో నిలవడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే స్కైట్రాక్స్ ఏటా విడుదల చేసే ప్రపంచ అత్యుత్తమ ఎయిర్పోర్ట్స్ జాబితాలో 2024 సంవత్సరానికి దోహాలోని హమీద్ ఇంటర్నేషనల్ మొదటి స్థానంలో నిలిచింది అన్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సరే. మనకు ఇంతకుముందుకు వచ్చింది ఏంటి, అది ఎయిర్పోర్ట్ రద్దీ జాబితా. ఇది ప్రపంచ అత్యుత్తమ ఎయిర్పోర్ట్ జాబితా. సో అత్యుత్తమ ఎయిర్పోర్ట్ జాబితా ఇది. ఇవి రెండింటికి డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మనకు ఈ యొక్క ప్రపంచ అత్యుత్తమ ఎయిర్పోర్ట్ల జాబితాను ఎవరు విడుదల చేస్తారంటే స్కైట్రాక్స్ ఏటా విడుదల చేస్తుంది. అయితే మనకు ఇందులోని హమీద్, సో దోహాలోని హమీద్ మొదటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు మొదటి స్థానంలో నిలవడం జరిగింది. 2వ స్థానంలో వచ్చేసి చాంగి, దక్షిణ కొరియా సియోల్లోని ఇంచియన్ అనేది మనకు 3వ స్థానంలో నిలవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఇది కూడా ఆప్షన్ డి కూడా ఇక్కడ రైట్ ఆన్సరే. ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ 36, 59, 61వ స్థానంలో నిలిచాయి. ఢిల్లీ అనేది 36వ స్థానంలో, ఆ తర్వాత బెంగళూరు అనేది 59వ స్థానంలో, హైదరాబాద్ అనేది 61 స్థానంలో నిలవడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. సో ఇక్కడ మనకు అన్ని కూడా రైట్ ఆన్సరే, ఏబిసిడి. సో అన్ని కూడా రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇటీవల భారతదేశం ఏ దేశానికి 35 అంబులెన్స్లు, 65 స్కూల్ బస్సులను విరాళంగా అందించింది? ఇటీవల భారతదేశం అనేది ఏ దేశానికి 35 అంబులెన్స్లు, అదేవిధంగా 65 స్కూల్ బస్సులను విరాళంగా అందించిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి, సో మీరు కూడా వీటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేశారు అనేది కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్, నేపాల్. ఓకేనా. ఇటీవల భారతదేశం నేపాల్ దేశానికి 35 అంబులెన్స్లు, అదేవిధంగా 65 స్కూల్ బస్సులను విరాళంగా అందించడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే టాలీవుడ్ హీరో రామ్ చరణ్కు చెన్నైలోని, ఇక్కడ సరైనది అడిగాడు, క్రింది వాటిలో సరైనది ఏది? సో ఇక్కడ చూసినట్టయితే టాలీవుడ్ హీరో రామ్ చరణ్కు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. టాలీవుడ్ హీరో రామ్ చరణ్కు ఇటీవల మనకు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. మనకి ఇది రైట్ ఆన్సర్. ఆ తర్వాత అంతరిక్ష రంగంలో విశేష సేవలు అందిస్తున్న అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆర్యభట్ట అవార్డుతో సత్కరించడం జరిగింది. మనకు ఆర్యభట్ట అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే మనకు ఇక్కడ డాక్టర్ పావులూరి సుబ్బారావుకు రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అమితాబ్ బచ్చన్కు 2024 లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం వచ్చిందన్నాడు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. సో అమితాబ్ బచ్చన్కు 2024 గాను లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం అనేది రావడం జరిగింది. మనకు ఎవరికి? అమితాబ్ బచ్చన్కి. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత 2022 నుంచి లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో మనకు 2022 నుంచి ఈ యొక్క లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే సో ఇక్కడ చూడండి, 2022లో లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ఆశా భోంస్లే, ఆ తర్వాత 2023లో ప్రధాని మోదీ అందుకున్నారు అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఇది రాంగ్ ఆన్సర్. సో ఎందుకంటే మనకు 2022లో ఈ యొక్క లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని ప్రారంభించారు. సో అయితే ఇక్కడ మనకు మొదటగా ఎవరికి వచ్చిందంటే ఈ యొక్క అవార్డు ప్రధాని మోడీకి మొదటిగా రావడం జరిగింది. అయితే ఆ తర్వాత 2023లో ఆశా భోంస్లేకి రావడం జరిగింది. ఇక్కడ రివర్స్లో ఇచ్చాడు, 2022లో ఆశా భోంస్లే అని ఇచ్చాడు. ఇది రాంగ్ ఆన్సర్. మనకు 2022లో ప్రధాని మోదీకి ఈ యొక్క పురస్కారం లభించింది. ఆ తర్వాత 2023లో ఆశా భోంస్లేకి లభించింది. ఇప్పుడు 2024లో వచ్చేసి మనకు అమితాబ్ బచ్చన్కి ఈ యొక్క పురస్కారాన్ని అందివ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆప్షన్ ఈ అనేది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఏబిసిడి మాత్రమే రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 1 అనేది ఈ క్వశ్చన్ సంబంధించి రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే భారత నేవీ కొత్త చీఫ్గా ఎవరు నియమితులయ్యారు?
భారత నేవీ కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి దినేష్ కే త్రిపాఠి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనిషికి నిద్ర కనీస అవసరం, సో దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కుల ఉల్లంఘన అని ఇటీవల ఏ హైకోర్టు పేర్కొంది? మనిషికి నిద్ర అనేది కనీస అవసరం, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కుల ఉల్లంఘన అని ఇటీవల ఏ హైకోర్టు పేర్కొనడం జరిగిందంటే బాంబే హైకోర్టు. ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 6th క్వశ్చన్ కనుక ఇచ్చినట్టయితే ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సో ఇటువంటి క్వశ్చన్స్ మీకు రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతాడు. సో ఇవి మీకు చాలా యూజ్ అయితే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఇక్కడ చూడండి, యుఎన్ఓలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలంటూ భారత భద్రతా మండలిలో ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. మనకు యుఎన్ఓలో పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలంటూ భద్రతా మండలిలో ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. సో అయితే ఆ 15 దేశాల్లో 2 దేశాలు ఇవి స్విట్జర్లాండ్, బ్రిటన్ ఓటింగ్కు దూరంగా ఉండడం జరిగింది. ఓటింగ్కు దూరంగా ఉన్న దేశాలు ఏంటి అని అడిగితే మనకు స్విట్జర్లాండ్, బ్రిటన్. ఓకేనా? సో నెక్స్ట్ 12 దేశాలు అనుకూలంగా ఓటు వేస్తే అమెరికా వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ యొక్క సభ్యత్వానికి మనకు 12 దేశాలు పాలస్తీనాకు అనుకూలంగా ఓటు వేస్తే అమెరికా మాత్రం వ్యతిరేకంగా ఓటు వేసింది. సో ఇందులో మనకు ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఓటు వేసినా కూడా ఆ యొక్క తీర్మానం అనేది చెల్లకుండా పోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే అమెరికా వీటో చేయడంతో తీర్మానం చెల్లకుండా పోయింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. అమెరికా వీటో చేయడంతో ఈ యొక్క తీర్మానం అనేది చెల్లకుండా పోయింది. అయితే మనకు ఇందులో వీటో అధికారం కలిగిన దేశాలు ఎన్ని, అవి ఏంటి అనేవి కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, 2012లో పాలస్తీనాకు యుఎన్ఓలో పరిశీలన హోదా లభించింది. 2012లో పాలస్తీనాకు యుఎన్ఓలో పరిశీలన హోదా అనేది రావడం జరిగింది. ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. సో చెప్పినాక ఇంతకుముందుకు ఇందులో మనకు వీటో అధికారం కలిగిన దేశాలు ఏవి అనేవి ఎన్ని ఉన్నాయి, సో అవి ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అది కూడా మనకు ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా? సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు అన్ని కూడా రైట్ ఆన్సర్ కాబట్టి సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ABCDE, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అంటార్కిటికాలోని భారత్ పరిశోధన కేంద్రంలో కొత్త పోస్టాఫీస్ శాఖను ప్రారంభించారు. అయితే దానికి ఇచ్చిన పిన్ కోడ్ ఎంత? అంటార్కిటికాలోని భారత్ పరిశోధన కేంద్రంలో కొత్త పోస్టాఫీస్ శాఖను ప్రారంభించడం జరిగింది. అయితే దానికి ఇచ్చిన పిన్ కోడ్ ఎంత అంటే MH1718, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా ఉపకులపతిగా నియమితులైన మహిళ ఎవరు? 100 సంవత్సరాల చరిత్ర ఉన్న అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళ ఉపకులపతిగా నియమితులైన మహిళ ఎవరు? సో వీసీగా నియమితులైన మహిళ ఎవరంటే మనకు నయిమా ఖాతున్, ఓకేనా? సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ కమ్యూనిటీల సంక్షేమంపై ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది? మనకు లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ కమ్యూనిటీల సంక్షేమంపై ఎవరి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించడం జరిగిందంటే ఇటీవల రాజీవ్ గౌబా నేతృత్వంలో ఈ యొక్క కమిటీని నియమించడం జరిగింది, ఓకే? సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసినట్టయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG అధిపతిగా ఎవరు నియమితులవడం జరిగిందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి నలిన్ ప్రభత్ గారు NSG అధిపతిగా నియమితులవడం జరిగింది, ఓకే? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో ఇక్కడ మనకు భారత్ బ్రహ్మోస్ మిసైల్ను అందుకున్న తొలి దేశం ఏది? భారత్ బ్రహ్మోస్ మిసైల్ను అందుకున్న తొలి దేశం ఏదంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ఫిలిప్పీన్స్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఫిలిప్పీన్స్, ఓకేనా? సో ఇది మనకు ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.